మీకందరికీ పునరుద్ధాన శుభములు తెలియజేస్తున్నాను. పునరుద్ధాన సందేశం అనేది మరి క్రైస్తవత్వానికి కీలకమైన సందేశం. పునరుద్ధానము లేని ఎడల మన విశ్వాసము మృతమైనది. పునరుద్ధానుడైన ప్రభు మనలో ఉన్నాడు. అందుకే వాక్యంలో చూసినప్పుడు ఆయన ఏ విధంగా పునరుద్ధానుడైనాడు, మనల్ని కూడా మరి పునరుద్ధానము మనకు కూడా అనుగ్రహిస్తాడని 1 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. 1 Corinthians 6:14 దేవుడు ప్రభువును లేపాను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. అంటే అందుకే యేసు ప్రభు మార్తాతో సెలవిచ్చినాడు కదా. యోహాను సువార్త 11 చివరి భాగంలో ఉంటుంది. మార్తాతో అంటాడు, పునరుద్ధానం నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, మరి చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. ఆ విశ్వాసం అంటే మనకు చావు లేదన్నమాట. శారీరకమైన మరణం మాత్రమే, కానీ శరీరము మన్నైనది మట్టికి వెళ్తుంది, ఆత్మ దేవుని యొద్ద వెళ్తుంది. మనకు సదాకాలం ప్రభువుతో మనం ఉంటాం. అందుకే యేసు ప్రభు పునరుద్ధానమందు మనం విశ్వసిస్తున్నాం. యేసు ప్రభు 3వ రోజే ఎందుకు లేచినారని ఎవరో అడిగినారు. 3వ రోజు లేవడం ఏంటి అంటే, చూడండి, ప్రకృతిలో మనం చూస్తే ఒక గింజ భూమిలో, మరి అది భూమిలో మనము ఒక గింజను వేస్తే 3వ రోజు అది క్రొత్త జీవంతో భూమిపైకి లేస్తుంది. అంటే ఇట్స్ న్యాచురల్. యేసులో జీవం ఉన్నది కాబట్టి మరణము ఆయనను బంధింపలేకపోయిందని అపోస్తల కార్యము 2వ అధ్యాయము 24వ వచనంలో మీరు చూస్తే, యాక్ట్స్ 2:24 మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాను. మరణం, డెత్ కెనాట్ హోల్డ్ హిమ్, ఇట్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్. అంటే మరణాన్ని గెలిచినాడు. మీకు విస్తారంగా పునరుద్ధాన సత్యాలు తెలుసుకోవాలంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సవివరంగా వివరించినాడు. అది మీరు వరుస చదివితే చాలా అర్థమైపోతుంది. అక్కడే మరణాన్ని గెలిచినట్లు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. విజయమందు మరణము మృంగబడిందండి. మరణాన్ని గెలిచి తిరిగి లేచినాడు. అయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా ఉంది. చూడండి, రోమన్స్ 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయ. ఇది మీరు కంఠపాఠంగా నేర్చుకోవాలి. రోమా 8:11 అంటే మృతులలో నుండి దేవుడు యేసును లేపినాడు. ఆ యేసును లేపిన వాని ఆత్మ మనలో నివసించిన ఎడల, మరి మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజే. ఆయన మృతుడు గాడు, ఆయన సజీవుడు. మరి మృతిని గెలిచినవాడు. పునరుద్ధాన బలము అది ధ్యానిస్తున్న కొలది నీకు చాలా శక్తి నీ యొక్క అంతరంగంలో ఉత్పత్తి అవుతుంది. ఈ రోమా 8:11లో మనము జీవింపజేయు ఆత్మను కనుగొంటున్నాం. అంటే నిన్ను బ్రతికిస్తుందన్నమాట. అది కేవలం చనిపోయిన తర్వాత అని కాదు. నేనైతే మనం బ్రతికున్నప్పుడు కూడా కొన్నిసార్లు నీరసించిపోతాం, కృంగిపోతాం, అలసిపోతాం, శరీరంలో మరి మనకు రుగ్మతలు వస్తుంది. అప్పుడు కూడా ఈ వాక్యం నీకు పనికొస్తుంది. ఎందుకంటే శరీరం ఒకవేళ మరి నీరసించిపోయిన పునరుద్ధాన శక్తి నీవు ధ్యానం చేసినప్పుడు, అంటే క్రీస్తును మరణం నుండి లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల చావునకు లోనైన ఈ శరీరాన్ని కూడా వెంటనే శక్తినిచ్చి నిలబెట్టగలదు. దేవునికి స్తోత్రం.
అంటే నేనైతే ఆ విధంగా అర్థం చేసుకొని ప్రతిసారి ఈ శక్తిని పొందుకుంటాను. పునరుద్ధాన బలం అంటే ఏం లేదు, దైవశక్తి. ఈ దైవశక్తి మరి నీవు ప్రతిదినం అనుభవిస్తున్నావు. యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. పునరుద్ధానం అంటే దేవుని సన్నిధి. 925 ప్రార్థనా సెల్స్ తెరిచినామంటే ఈ ప్రతి ప్రార్థనా సెల్లో ప్రతి గృహంలో పునరుద్ధానుడైన ప్రభు తన సన్నిధిని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హీఈస్ దేర్. 2-3 ఎక్కడ నా పేరట కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానన్న. ఐ విల్ బి దేర్. అందుకే చూడండి, 2 విశ్వాసులు మాట్లాడుతుంటే కూడా, దేవుని కార్యాలు మాట్లాడుతుంటే గుండె మండుతూ ఉంటుంది. అవును, దేవుని మాటలు వింటున్నప్పుడు నీలో నీ గుండె మండుతూ ఉంటుంది. ఎందుకంటే దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ జీసస్. యేసు మృతుడై మృతిని గెలిచినాడు, మరణాన్ని మరణంతో ఓడించినాడు, మరణంపై విజయం సాధించినాడు. కాబట్టి ఆయన ఇంకా మృతుడు కాడు, సజీవుడు, ఆత్మరూపిగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘముల మధ్యలో ఆయన సంచరించు వాడు. 7 ఆత్మలు గలవాడు, 7 కొమ్ములు గలవాడు. ఇవన్నీ ప్రకటన గ్రంథంలో ఉంది. అంటే మనము కూడి ఉన్నప్పుడు మనము ఆ అనుభూతిని అనుభవిస్తున్నాం. సరే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక తీరు ఉంటావు, ఇక్కడికి వచ్చి దేవుని ఆలయంలో 4 పాటలు పాడగానే ఎక్కడ లేని శక్తి నీకు వచ్చేస్తుంది. వాక్యం వినగానే ఇంకా నీ శక్తి రెట్టింపు అవుతుంది. దీని అర్థం ఏంటి? యేసు ఉన్న చోట శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సంచరిస్తున్న స్థలానికి నువ్వు వచ్చినావు, యేసు మాటలు వింటున్నావు, యేసు ఉనికిని తెలుసుకుంటున్నావు. యూ కెన్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అదే దేవునికి స్తోత్రం. అంటే మరి ఆయన వాక్య రూపంలో కూడా మన మధ్యకు వచ్చేస్తున్నాడు. కనుక ఈ శక్తి మరి నీవు విశ్వాసం ఉంచాలి. యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. డెఫినెట్లీ శక్తినిచ్చే ఆత్మ. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధన సింక్రనీ ఉంటుంది. ఎప్పుడైనా కానీ మరి దానికి ఒక కనెక్షన్ నాకైతే అనిపిస్తుంది. యెషయా గ్రంథం 40:31లో మరి సొమ్మసిల్లిన వారికి ఆయన ఏమిస్తాడు? శక్తిని. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇదే పునరుద్ధాన శక్తి, నేను అనుభవించే శక్తి. మీరు కూడా అదే అనుభవిస్తున్నారు, మీరు తెలుసుకోవాలి. నువ్వు వాక్యం చదివినప్పుడు నీకు శక్తి, వాక్యం చదివినప్పుడు క్రీస్తు ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంది. పాటలు పాడినప్పుడు పాటల మధ్యలోకి ఆయన సన్నిధి దిగి వస్తుంది. ప్రార్థించినప్పుడు నువ్వు ఒక విధమైన అనుభూతి పొందుతున్నావు. అంటే ఈ శక్తితో నింపబడతావు. 1 గంట సేపు ఆయన సన్నిధి అనుభవించినప్పుడు వీఆర్ ఫిల్డ్ విత్ హిస్ ప్రెసెన్స్. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధితో, ఆయన శక్తితో మనం నింపబడుతున్నాం. అండ్ అగైన్ వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్. ఏదైనా సవాల్ ఎదుర్కోవడానికి తిరిగి వి గేరప్. బండి గేర్ మళ్ళా మరి గేరప్ అయిపోయి తిరిగి ముందుకు వెళ్తున్నాం. అంటే ఇదంతా కలిగింది ఆయన ఉనికి ద్వారా. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఆయన ద్వారా మనం బ్రతుకుతున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. హీస్ ఆల్వేస్ విత్ యూ. ఆయన నీకు మరి ఆలోచనలు ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు. యేసు ప్రభువు శిష్యులతో అంటాడు, మీరేం కలవరపడే అవసరం లేదు, నేను వెళ్తున్నాను, వెళ్ళి మీకు ఆదరణకర్త పరిశుద్ధాత్మను మీ మధ్యకు నేను పంపిస్తున్నాను అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు చూడండి, 16వ వచనం. జాన్ 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. అది సత్య స్వరూపియగు ఆత్మను మనకు అనుగ్రహించినాడు. ఆ ఆత్మతో నింపబడుతున్నాం. ఆత్మ పూర్ణులయ్యుండుడి అని వాక్యంలో ఉంది. అంటే ఇది పునరుద్ధాన బలం లేక పరిశుద్ధాత్మ శక్తి అని కూడా దీనికి పేరు. ఎప్పుడు నీతో ఉండేది, ఎప్పుడు నీకు. అందుకే మనకు బలం ఉంది చూడండి. ఇది శ్రమలు సహించడానికి కానీ, శ్రమల్లో నిటారుగా నిలబడడానికి కానీ, మరి సవాళ్ళను ఎదుర్కోవడానికి కానీ మనకు ఒక నిరీక్షణ, మనకు విశ్వాసం.
ఇవన్నీ కలుగజేసేది మరి పునరుద్ధాన మరి శక్తి, దైవ సన్నిధి ఎల్లప్పుడూ నీకు తోడుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ కృంగిపోయిన నీలోనికి ప్రవేశించి తిరిగి ఆ పునరుద్ధాన శక్తినిచ్చి నిన్ను నిలబెడుతుంది ఈ లోకంలో కూడా. అలాగే నువ్వు మరణించినా నీకు భయం లేదు, ఎందుకంటే పునరుద్ధానుడైన ప్రభు మరి నీకు కూడా పునరుద్ధానాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే ప్రవీణ్ పగడాల్ గారు మరణించే శవ శరీరం దగ్గర నేను పోయినప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది. అవును, ఆయన మరణించినాడు, యవనస్తుడు, ప్రభు నామం నిమిత్తం ప్రాణము కోల్పోయినాడు. అప్పుడు ఈ మాట నాకు గుర్తొచ్చి అదే అక్కడ చదివినాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చూడండి. జాన్ 12:24 యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు. ఈ మాట చదివిన నేనన్నాను, ఒక్క ప్రవీణ్ పగడా గారు మరణిస్తే మరి 1,00,000 మందికి పైగా తీరుస్తారు. ప్రవీణ్ గారు 1,00,000 మంది యవనస్తులు ప్రభు కొరకు నిలబడడానికి లేస్తారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అవును, ఇప్పటికీ ఎంతమంది ప్రభావితులైపోయినారు ఆయన జీవితం ద్వారా. ముందు ఆయన ఎవరో కూడా తెలియదు, నాకు కూడా ఇంతగా తెలుసుకున్నాను ఆయన మరణించిన తర్వాత. చూడండి, మరణానికి ఉన్న ప్రాముఖ్యత మరణానికి ఉంది. పౌలు అందుకే భయపడడం లేదు, చావుకు భయపడడం లేదు. నేను బ్రతికిన ప్రభు కొరకు, చస్తే కూడా నాకు ఏమన్నాడు, లాభం అన్నాడు. చస్తే లాభం అని ఎందుకు అన్నాడు? బతికున్న దానికంటే చావే లాభకరం అంట, చావే లాభకరం. ఒక భక్తుడు మరణించిన తర్వాతనే చాలా గొప్ప మరి మహిమ బయలుపరచబడుతుంది. అందుకే భక్తులు జీవితానికి భయపడరు, మరణానికి భయపడరు. మేము బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతాము, మరణించిన ప్రభు కోసమే మరణిస్తాము. మేము బ్రతికినను మరణించినను ప్రభు కొరకు బ్రతుకుతున్నాము, ప్రభు కొరకే జీవిస్తున్నాము. మేము ప్రభు వారమై ఉన్నాము. వి బిలాంగ్ టు గాడ్. దట్ ఈస్ గ్రేట్. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రభు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టాడు, మనల్ని ఎప్పుడు ఎడబాయాడు, విడిచిపెట్టాడు. ఆయన ఆత్మరూపిగా మనతోనే ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి సువార్త అందించండి, మీరేం భయపడే అవసరం లేదు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీతోనే ఉంటాను. ఎవరుంటారండి మనతో? ఎవరన్నా చుట్టాలు వస్తే మనం భోజనం పెట్టిన తర్వాత వెళ్ళొస్తామంటారు. వెళ్ళొస్తామంటే మనము గడప దగ్గర వెళ్తాం. ఎక్కువ అంటే చాలా ప్రేమ ఉంటే కొద్దిగా చౌరస్తా దగ్గర వెళ్తాం. వాళ్ళతోటి వాళ్ళ ఇంటికి వెళ్తాము, మనం వెళ్ళాం. మనకు ఎన్నో పనులు ఉంటాయి. కానీ యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో కూడా ఉండే ఈ పునరుద్ధరణ అయిన ప్రభు దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు కానీ నేను కానీ దిగులు చెందే అవసరమే లేదు. బికాస్ ద రిజరెక్టెడ్ జీసస్ ఈజ్ అ లివింగ్ గాడ్. హీ ఈజ్ అమంగ్ అస్, హీ ఈజ్ విత్ అస్, హీ ఈజ్ బిఫోర్ అస్, హీ ఈజ్ బిహైండ్ అస్, హీ సరౌండ్స్ అస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట, పాత పాట గుర్తొచ్చింది, మీకు వస్తే పాడండి. క్రీస్తే నా యందు జీవించున్నాడని దీని పదం అర్థం. గలతీ 2:20. ఇంకా జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములోనున్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. పాడండి. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములోనున్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. మాటచే సాగరము పాయలైపోయి, కోట గోడలు కూలి మట్టమైనవి. గుడ్డివాడు దృష్టి పొంది ప్రభు మాటచే, కుష్ఠరోగి శుద్ధుడాయి ప్రభు ముట్టగా. మాటచే సాగరము పాయలైపోయి, కోట గోడలు కూలి మట్టమై
గుడ్డివాడు దృష్టి పొందే ప్రభు మాటచే, కుష్ఠరోగి శుద్ధుడాయే ప్రభు ముట్టగా, జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో ఉన్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో ఉన్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును. మరణించు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును. మరణించు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా. జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో ఉన్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. హల్లెలూయా. మీకందరికీ ఈస్టర్ శుభములు. మరి పునరుద్ధారుడైన ప్రభువును మీరు అనుభవించాలి, కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. అందుకే 40 రోజులు శిలువ ధ్యానం అయిన తర్వాత ఒక్కరోజు ఈస్టర్ మాత్రం పునరుద్ధాన సందేశం కాదు. ఈ పునరుద్ధాన సందేశం నేను అనుకుంటాను ఒక 50-60 ఇచ్చినాను. నేను ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఒక 40 రోజులు పునరుద్ధాన సందేశాలు మీకు ఇవ్వాలని కంటిన్యూస్గా. మరి ఆశ తీరుతుందో మీరు ప్రార్థన చేస్తే అది సాధ్యం. 40 రోజులు దాదాపు 30 సంవత్సరాల పైగా ప్రతి సంవత్సరం 40 రోజులు సిలువను ధ్యానిస్తున్నాం. సిలువ ఎంత ప్రాముఖ్యమైందో పునరుద్ధాన శక్తి కూడా విశ్వాసికి అంత అవసరం. అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవ, కృపగల దేవ, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వారి అవసరతలు తీర్చండి. నీవు జీవించున్నావని ఆ వార్త వారు విని ఉన్నారు. నువ్వు మృతుడవు కావు, నీవు ఉన్నవాడవు నైనా నీకు స్తోత్రం. నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పుమని చెప్పినాడు ఫరో రాజు. నువ్వెవరు పంపినారు నిన్ను అన్నప్పుడు ఉన్నవాడు అనువాడు నన్ను పంపినాడు. అవును తండ్రి, జీవం గల దేవుడు మా మధ్యలో ఉన్నాడు నాయన. నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఉన్నానని చెప్పువాడమని వాక్యంలో నేను చూస్తున్నాను. నేను ప్రార్థన చేసినప్పుడు నీవు ఆలకించే దేవుడు, జవాబులు ఇచ్చే దేవుడు తండ్రి, మాతో మాట్లాడే దేవుడు, సజీవుడు నాయన. నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము ఆరాధించేది నాయన ప్రభువా జీవం గల దేవుని ఆరాధిస్తున్నాం. ఆయన సన్నిధిని మేము అనుభవిస్తున్నాం. ప్రతి ప్రార్థన సెల్లో కూడా నీ శక్తిని వారు అనుభవించాలని మేము కోరుతున్నాము. కృపగల దేవ, మా 2 రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాము. 2 రాష్ట్రాల్లో కూడా అధికారుల కొరకు, నాయకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన జ్ఞానం ఇచ్చి ప్రజలను సమాధానకరంగా పరిపాలించడానికి కృపను మీరు దయచేయండి. అల్లర్లను అణిచివేయమని, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఉత్తర ఇండియాలో జరిగే గందరగోళాలన్నీ మీరు బంధించి దేవుని ప్రజలకు నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా కృపగల దేవ, సహాయం దయచేయండి. ప్రపంచ శాంతి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రజలందరూ నెమ్మదిగాను సుఖముగాను ఉండాలంటే మేము ప్రభుత్వం కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి, మనుషులందరి కొరకు ప్రార్థించమన్నాం. మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థన మీరు విని నెమ్మదిని సమాధానాన్ని నెలకొల్పమని ప్రార్థిస్తున్నాను. విశ్వాస గృహములన్నింటినీ మీరు దీవించమని కోరుతున్నాను. వివాహం కాని బిడ్డలకు మంచి జతలను దయచేయండి. విడిపోయిన కుటుంబాలంటే కలుపుమని ప్రార్థిస్తున్నాం. సంతానం లేని వారికి సంతానం కలుగునుగాక అని మేము ప్రకటిస్తున్నాం. నువ్వు గర్భం తెరిచే దేవుడు, గర్భఫలము నీవు ఇచ్చు బహుమానం అయినా ప్రభు, అట్టి వారిని కనికరించమని కోరుతున్నాను. ఆర్థిక ఇబ్బందుల చేత చిక్కుకున్న బిడ్డలను కనికరించి
వారికి నెమ్మది దయచేయండి, అప్పుల బాధ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యం సరిగా లేకుండా ఎంతో అలసి కృషించిపోయిన వారు నీ మాట చేత బ్రతికించండి అయ్యా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, జీవమునిచ్చే దేవుడు, జీవాధిపతివి నైనా. వారికి మరి స్వస్థత శీఘ్రంగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. మంత్రతంత్ర శక్తుల చేత బాధపడేవారు ఆ శక్తులని కాలిపోవాలి నాయన. నువ్వు పునరుద్ధానుడవు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి నాయన. అలాగే తండ్రి భయము చేత మరి ప్రభా పీడింపబడుతున్న వారి భయాన్ని పారద్రోలమని కోరుతున్నాను నాయన. నీకు స్తోత్రం. సకల ఆశీర్వాదాలతో నింపి తండ్రి మరి మా గృహాలకు సురక్షితంగా చేర్చమని, వివిధ మాధ్యమాల గుండా దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామం